శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. నేను మీ రాజేశ్వరిని. ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. ఉప్పుతో ఐశ్వర్యానికి ఉన్న సంబంధం ఏమిటి? ఉప్పుకి ఐశ్వర్యంకి ఉన్న సంబంధం ఏంటంటే, మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కల్లుప్పు. కల్లు ఉప్పు అంటారు. ఉప్పుని తొక్కకూడదు, మహాలక్ష్మి అనే అంటారు. ఉప్పుని చేతితో తీసుకుని ఎదుటివారి చేతికి ఇవ్వకూడదు. చాలామంది డబ్బు సంపాదిస్తాం కానీ నిలబడలేదు అని అంటారు. అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి. రాత్రిపూట ఉప్పు అనకూడదు అంటారు. రాత్రిపూట లవణం అని అనాలి. ఉప్పును శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు, అది వేరే విషయం. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయని అంటారు. కాలము రోజులలో మంగళవారం, శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదులకు ముందుగా చాప మీద కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ, పళ్ళు, తాంబూలం ఇచ్చేవారు. అలా చేయడం వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం నిండుగా ఉంటాయని అనుకునేవారు. కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ళ ఉప్పు పోసి ఇంటి ముందు గుమ్మానికి వేలదీసేవారు. రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధముగా చెట్టు మొదట్లో వేయాలి. అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కళకళలాడుతుంది అంటారు. ఉప్పు అరువు ఇవ్వడం సరికాదు. ఉప్పు అనగానే ప్యాకెట్ తీస్తారు, అలా చాలామంది. అది కాదు, రాళ్ళ ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇటువంటి విషయాల్లో వితండవాదం చేయకండి. నచ్చితే ఆచరించండి, లేకపోతే లేదు. ఆచరణ వలన తప్పక ఫలితం ఉంటుంది. నమ్మిన వారికి ఆపై ఎవరికి ఏది ఇష్టమైతే అలా చేయండి. ఉంటాను. శ్రీమాత్రే నమః.